Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ముందే ఈ రేంజ్ లో ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకెలా ఉంటాయో ఊహకందని పరిస్థితి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దీంతో అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. పవర్ పాలిటిక్స్ నడుస్తున్న ఈ నేపథ్యంలో సంచలన సర్వేను రేవంత్ బయట పెట్టేశారు. ఆయన చెప్పిన ఈ సర్వే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ రేవంత్ చెప్పిన ఆ సర్వే ఏంటి? బీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయి? వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? లెట్స్ వాచ్. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో కీలక సర్వే రిపోర్ట్ ను బయట పెట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సర్వే నివేదిక ప్రకారం 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 80% ఎమ్మెల్యేలు ఓడిపోతారని తేలిందని రేవంత్ సంచలన విషయాన్ని బయట పెట్టేశారు. అంతేకాదు, గులాబీ బాస్ సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్లో ఓడిపోతారని సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు. అందుకే కేసీఆర్ పక్క నియోజకవర్గాలను వెతుక్కుంటున్నారని కూడా తెలియజేశారు. బీఆర్ఎస్ లో ఇప్పుడున్న సిట్టింగ్లకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదు అని రేవంత్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఖమ్మం సభతోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందని రేవంత్ మరోసారి గుర్తు చేశారు. తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ అని యువనేత రాహుల్ గాంధీ ప్రకటించారన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే ఈ సర్వే బీఆర్ఎస్ చేయించగా లీక్ అయిందా, లేకుంటే కాంగ్రెస్ చేయించిందా అనే అంశంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం రేవంత్ చేసిన కామెంట్స్ మాత్రం అటు తెలంగాణ రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే జూన్ 17న కూడా రేవంత్ ఓ సర్వే రిపోర్ట్ ని బయట పెట్టారు. మునుపటితో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందని స్పష్టం చేశారు. అయితే బీజేపీ 21% నుంచి 7%కి పడిపోయింది అన్నారు. బీఆర్ఎస్ కు 45 స్థానాలు, 37% ఓట్లు, కాంగ్రెస్ కు 45 స్థానాలు, 35% ఓట్లు, బీజేపీకి 7 స్థానాలు, 14% ఓట్లు, ఎంఐఎం కు 7 సీట్లు వస్తాయని, 3% ఓట్లు పడతాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు 15 సీట్లలో ప్రత్యర్థితో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉంటుందని రేవంత్ జోస్యం చెప్పారు. అయితే అప్పటికి ఇప్పటికీ రేవంత్ బయటపెట్టిన సర్వేలో చాలా తేడాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ఊహించని రీతిలో బలపడుతోందని రేవంత్ తాజా సర్వేని బట్టి చూస్తే అర్థమవుతుంది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 24 గంటల కరెంటు కోసం పాదయాత్ర సమయంలో ఖమ్మంలో ధర్నా చేసినట్టు రేవంత్ చెప్పుకొచ్చారు. ఉచిత విద్యుత్ ముసుగులో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. ప్రజలకు భారంగా ఉన్న కేసీఆర్ సర్కార్ను ఖచ్చితంగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పై తమ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారని, ఆ విషయాన్ని నిరూపించి చూపించారు కూడా అని చెప్పారు. అదేవిధంగా జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి విసిరిన సవాల్ స్వీకరించే దమ్ము మంత్రులు కేటీఆర్, హరీష్లకు ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులను బట్టలిప్పి పొలాల్లో ఉరికిస్తే రైతుల బాధలు తెలుస్తాయని కూడా అన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ అని ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖున జీతం ఇస్తామన్నారు. ప్రభుత్వం 3 పంటలు ఇవ్వలేదని, 3 గింజలు కూడా కొనలేదని దుయ్యబట్టారు. ఇక 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారో లేదో అని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ పాల్పడుతున్న దోపిడీల్ని ఆపితే తాము అనుకున్న అన్ని పాలసీల్ని అమలు చేయొచ్చు అన్నారు. రైతు డిక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చుకోవడమే కాకుండా సర్వే బయట పెట్టి సడన్ బాంబ్ పేల్చారు రేవంత్. ఈ విమర్శలు, సర్వేలపై బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తాయో వేచి చూడాల్సిందే.